ప్రభుత్వం సింగరేణిని నష్టాల బాటల్లో నడిపిస్తుందని కల్వకుంట్ల కవిత అన్నారు. పనిముట్లు కొనడానికి డబ్బులు లేవని 300-600 మీటర్ల లోతున దిగిన కార్మికులకు భరోసా ఏదని ఆమె ప్రశ్నించారు. కార్మికులకు స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన అధికారులకు అవి వర్తించవని ఎద్దేవా చేశారు. తాడిచర్ల బొగ్గు బ్లాక్ 2ను సింగరేణికి కేటాయించారు. 17 మైన్స్ సింగరేణికి రావాలి. అందుకు కిషన్ రెడ్డి చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. కొత్తగూడెంలో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. ఓపెన్ కాస్ట్ ఉండాలి, మినిమల్ ఉండాలి, దాంతో పాటు అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున ఉండాలి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ మైన్స్ పెద్ద ఎత్తున వస్తున్నప్పుడే ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి. కానీ ఓపెన్ కాస్ట్ లో తీసేటటువంటి బొగ్గుతోని సంస్థ నష్టపోకుండా లాభాల్లో ఉంటది. కాబట్టి ఒక హెల్తీ మిక్స్ రెండు కూడా కలిసి ఒక సమాంతరంగా నడిపించుకుంటూ వెళ్ళాలి. ఓపెన్ కాస్ట్ తో వచ్చేటటువంటి పొల్యూషన్ కానీ పర్యావరణానికి జరిగేటటువంటి హానిని కానీ ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ సంస్థ దగ్గర అనేక ప్రాక్టీసెస్ ఉన్నాయి. వాటిని అన్నిటినీ సరిగ్గా ఫాలో అవుతూ ముందుకెళ్లాల్సినటువంటి సందర్భం ఉన్నది. మరి అంతేకాకుండా కార్మికులు ఎవరైతే పనిచేస్తా ఉన్నారో అది పర్మనెంట్ కార్మికులైనా కాంట్రాక్ట్ కార్మికులైనా వారికి రావాల్సినటువంటి అంశాలన్నీ కూడా శ్రద్ధతోని ప్రభుత్వము మేనేజ్మెంట్ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇవాళ పెద్దలు మరి ఇట్లాంటి పెద్ద నాయకులు అందరి ఆధ్వర్యంలో కార్మికుల హక్కు కోసం తెలంగాణ రక్షణ సేన సగర్వంగా పనిచేస్తూ ముందుకు వస్తా ఉంది. మొదటి దఫా బాయిబాట చేసినప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ప్రభుత్వం సింగరేణి సంస్థను నష్టాల్లోకి నెడతా ఉన్నది. మీరే 54,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. అది ఇవ్వకుండా సంస్థను ఇబ్బంది పెడతా ఉన్నారు. ఎందుకు అంటే డైరెక్ట్ గా ఇవాళ గని లోపలికి దిగేటటువంటి కార్మికుడికి ఆఫీసర్లు పనిముట్లు ఇవ్వడం లేదు. ఎందుకు ఇవ్వడం లేదు అని అంటే పనిముట్లు కొనడానికి మా దగ్గర డబ్బు లేదు, ప్రభుత్వం డబ్బు ఇవ్వలేదని స్ట్రేట్ ఫార్వర్డ్ గా ఆఫీసర్లు చెప్తున్నటువంటి పరిస్థితి. పనిముట్లు లేకపోతే 300 మీటర్ల లోతున 600 మీటర్ల లోతున దిగినటువంటి కార్మికుడి యొక్క భద్రతకు మరి ఎవరు భరోసా ఇవ్వాలి? పనిముట్లు లేనటువంటివి మెషిన్లు రిపేర్ కాకుండా ఉంటే అదనంగా అయ్యేటటువంటి శారీరక శ్రమకు ఏమన్నా కాంపన్సేషన్ ఇస్తున్నామా? ఇస్తలేం. కార్మికులు బాయిలోకి దిగాలంటే 8:30 లోపల మ్యాన్ రైడింగ్ మెషిన్ ఎక్కాలా, లేకపోతే బంద్ చేస్తామని చెప్తారు. మరి ఆ రూల్స్ రెగ్యులేషన్స్ ఆఫీసర్లకు వర్తించవు. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ కి పెద్ద జాబ్లు ఉన్న వాళ్ళకి వర్తించవు. మరి 1 విజన్ 1 ఫ్యామిలీ సింగరేణి ఫ్యామిలీ అని చెప్తారు. కానీ ఇవాళ సింగరేణిలో 2 విజన్స్ ఉన్నాయి, 2 ఫ్యామిలీస్ ఉన్నాయి. ఆఫీసర్లకు ఒక రూలు, కార్మికులకు ఒక రూలు. దీన్ని హెచ్ఎంఎస్ కానీ టిఆర్ఎస్ కానీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి మేము పనిచేస్తా ఉన్నాం. ఎట్ ద సేమ్ టైం మా విధానం మేము ముందు కేవలం కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి బొగ్గు స్కామ్ తర్వాత ఆ 2 ఏళ్ల తర్వాత వేసినటువంటి ఎంక్వైరీలో ఆనాడు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ ప్రభుత్వం అన్ని బొగ్గు బ్లాక్లను కూడా దానిలో భాగంగా మనకు హక్కుముక్తంగా మన నిజాం రాసిచ్చినటువంటి బొగ్గు గన్లు కూడా నేషనల్ పూల్లోకి వెళ్ళిపోయినాయి. ఇవాళ సింగరేణి నుండి మరి నేను కిషన్ రెడ్డి గారిని ఛాలెంజ్ చేశాను. మీరు నిజంగా తెలంగాణ బిడ్డ అయితే ఖచ్చితంగా మన తెలంగాణ బొగ్గు గన్లు టెండర్ లేకుండా బేషరతుగా సింగరేణికి అప్పగించాలని చెప్పి మేము ఛాలెంజ్ చేసినాం. చేసి నెల రోజులైంది. ఈ లోపలనే ఒక బొగ్గు గన్ ఇచ్చిర్రు మనకు, తాడిచెర్ల 2. ఈ 17 పెండింగ్ ఉన్నాయి. మీరు దయచేసి బొగ్గు మంత్రిగా ఉన్నారు, ఆ 17 గనులు కూడా బేషరతుగా ఇవ్వండి. ఇవాళ మనం కొత్తగూడెంలో ఉన్నాం, మనుగూరులో ఉన్న ప్రతి నెలలో 2 సార్లు అన్ఫిట్ చేయాలి, మెడికల్ బోర్డు పెట్టాలి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ డిమాండ్ మామూలుగా చేయడం లేదు. ఇప్పటికే పెండింగ్ ఉన్నాయి 2,000 అప్లికేషన్లు. అవి క్లియర్ కావాలంటే మంత్లీ 2 టైమ్స్ మెడికల్ బోర్డు పెట్టాలి. అవి క్లియర్ అయిన తర్వాత మంత్లీ ఒకసారి పెట్టినా కూడా నడుస్తుంది. కానీ మీరు చేపట్టడం జరుగుతుంది. ఎందుకంటే సింగరేణి గని కార్మికుల యొక్క హక్కును కాపాడడానికి మా ప్రాణాలనైనా పనంగా పెట్టి పోరాటం చేస్తామని చెప్తున్నాం. చెప్పడమే కాదు, చేసి చూపిస్తాం కూడా. ఇంకొక మాట, 3,000 మంది అలియాస్ నేమ్స్ తో ఇబ్బంది పడే కార్మికులు ఉంటారు. తండ్రికో పేరు ఉంటది, కొడుకు జాబ్ ఎక్కుతాడు, ఈ జాబ్ కానటువంటి పరిస్థితి విచిత్రంగా ఉంటది. సో ఇప్పుడు వాళ్ళు మళ్ళా పోదాము అనుకుంటే మీ పేరు లేదు కదా మ్యాచింగ్ అని కొత్త ఉద్యోగం ఇయ్యనటువంటి పరిస్థితి ఉంటది. పైగా విజిలెన్స్ కేసులు పెట్టి ఒక 150 మందిని వేధిస్తా ఉన్నారు. కామెడీ ఏంటంటే 10వ తరగతి లేదు అంటుంది. సింగరేణి లేబర్ చట్టాలను మేము ఇంప్లిమెంట్ చేయము అని చెప్పి అసెంబ్లీలో మీరు తీర్మానం చేయించండి, రెజల్యూషన్ పాస్ చేయించి కేంద్ర ప్రభుత్వానికి పంపించండి.